ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రామగుండం నియోజకవర్గంలో వాడవాడలా గ్రామాల జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు సంతోషిస్తుంటే ప్రతిపక్షాలకు మాత్రం కడుపు మండుతుందన్నారు రామగుండం ఎమ్మెల్యే మఖన్ సింగ్ రాజ్ ఠాకూర్. రామగుండం కార్పొరేషన్ పాత 2వ డివిజన్ పీకే రామయ్య కాలనీలో ఏర్పాటు చేసిన హై మాస్క్ లైట్లను శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు మడిపెల్లి మల్లేష్ తో కలిసి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా పీకే రామయ్య కాలనీ వాసులు తమ సొంత డబ్బులతో ఏర్పాటు చేసిన బర్త్డే సెలబ్రేషన్స్ లో ఎమ్మెల్యే పాల్గొని ఆయన సతీమణి మనాలి ఠాకూర్ తో కలిసి ప్రజల సమక్షంలో తన జన్మదిన కేక్ ను కట్ చేశారు. మడిపల్లి మల్లేష్ తో పాటు పీకే రామయ్య కాలనీ వాసులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిత్రపటంతో కూడిన జ్ఞాపికను బహూకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన తల్లిదండ్రులు తనకు జన్మనిచ్చిన రోజు ఈ రోజని కాలనీ వాసులు తాను చేసిన అభివృద్ధిని చూసి కృతజ్ఞతగా ఇంత ఘనంగా బర్త్డే సెలబ్రేషన్స్ జరిపించడం సంతోషంగా ఉందన్నారు. పీకే రామయ్య కాలనీ రోడ్లు వీధి దీపాలు లేక అధ్వానంగా ఉండేదని, తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాన్ని నిజం చేస్తూ బ్రహ్మాండమైన రోడ్లు వీధి దీపాలు ఏర్పాటు చేశారని, ఈ కాలనీని హైదరాబాద్ కరీంనగర్ జూబ్లీహిల్స్ మాదిరిగా తయారు చేస్తానని, ఈ కాలనీని చెత్త లేకుండా శుభ్రంగా ఉంచుకునే బాధ్యత మాత్రం ప్రజలదే అని అన్నారు. పీకే రామయ్య కాలనీ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని, ఇక ఈ డివిజన్ లో మడిపెల్లి మల్లేష్ ను కార్పొరేటర్ గా గెలిపించుకుని ప్రజలు తమ బాధ్యతను నెరవేర్చాలని కోరారు. గతంలో మాదిరిగా దొరల మాటలకు తలగ్గకుండా ఈసారి అభివృద్ధి వైపు నిలవాలని ప్రజలకు సూచించారు. ఒక రండమ్మా హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే. చీను లడ్డు చీను ఎలక్షన్ సమయంలో మన మాటించిన మీ అందరికీ నేను గెలవగానే మీకు లైట్లు నీళ్ళు రోలెక్స్ చెప్పాను. మాట తప్పకుండా ప్రతి ఒక్క పని కూడా చేసిండు. మేము నాకు ఊహ తెలిసి నేను చాలా మంది ఎమ్మెల్యేలు చూసినా కానీ ఇలాంటి ఎమ్మెల్యే ఫస్ట్ టైం కూడా, ఎందుకంటే పొద్దున్న లేస్తే పేదల కోసం పని తప్పించుకోవట్లేదు. హైదరాబాద్ ప్రతి ఆఫీసర్ తిరుగుతారు. నిజంగా ఈ రామగుండం కాదు, రామగుండం తెలుసు మాకైతే మా అదృష్టం. ఎందుకంటే మా కాలనీ దాదాపు చీకట్లా ఉండేది, అది చూడండి వెళ్తుకోవడం ఎంత అద్భుతంగా తయారైందో. ఇది కేవలం రాజ్ ఠాకూర్ అన్న మా మీద ఉన్న ప్రేమ, పేదవాళ్ళు అంటే చాలా ప్రేమ ఉన్న వారికి. కాబట్టి ఇలాంటి గత 10 సంవత్సరాల నుంచి గత నాయకులతో తిరిగి ఆశకో తిరిగిండు. శివలాల్ గౌడ్ నడుస్తామంటే ఆశకో తిరిగింది అన్న.
అదొక చిన్న పని మాకు అదొకటి. రెండవది ఓసీ కోళ్ళ మట్టి పట్టి ఉందన్న కోళ్ళని ఖరాబ్ అయిన వర్షం కొన్ని ఇంద్రలో కాలనీలా మట్టి ఇస్తే పిల్లల్లో పోసుకుంటాం. నాకు ఈ రెండు పనులు దాదాపు అన్ని పనులు అయినా మాకు కాదని నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చింది అన్నకి ఒక రెండు పనులు మాత్రం కాకుండా దయచేసి అలాంటి డబ్బులు ఇస్తామన్నా మేము డబ్బులు ఖర్చు పెట్టాము. ఎందుకంటే అన్న మాకు మాట ఇచ్చిండు, రోడ్డు వేసిండు. మాకు 18 సంవత్సరాలకి వెళ్ళి కనీసం మేము ఇట్లా బురదలకి చూసుకుంటూ పెట్టాము. మాకు ఎలాంటి సౌకర్యం లేకపోతే ఇలా మేము హ్యాపీగా పిల్లలు వాకింగ్ చేసుకుంటూ తిరుగుతున్నాం. అలాంటి రోడ్డు వేసింది కాబట్టి అన్న మేము డబ్బులు ఇవ్వద్దు, మేమే పెద్ద ఖర్చు పెట్టుకున్నాం అని చెప్పేసరి చాలా కొంచెం డబ్బులు ఇచ్చి కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనివల్ల డబ్బులు కూడా పెట్టుకోవాలన్నా మొత్తం హైదరాబాద్ కాలనీ, పీకరామే కాలనీ, చదువు చేయని వాళ్ళందరూ కలిసి చేసేదన్న. వీళ్ళందరూ కూడా అంటే నాకు చాలా మాట్లాడింది కానీ తెలుసు మీ అందరికీ, నాకు తెలుసు మాట్లాడి ఇబ్బంది అవుతుంది. నిజంగా నాకు చాలా అవసరం. ఇలాంటి ఇలా అమ్మ నాన్నలు నాకు జన్మనిచ్చిన రోజు ఇంత ఘనంగా మీరందరూ పిలిచి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినావన్నా ఒక్కసారి నువ్వు రావాలంటే నువ్వు చేసుకోవయ్యా, నేను రాను అన్నా. వాడకి ఈ రోజు ఇలా గోదావరి కని రామగుండం పల్లె ప్రాంతాల్లో చేస్తున్న అభివృద్ధి, కోట్ల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధిని ఇవాళ వేరే పార్టీ వాళ్ళు చూస్తూ కడుపు మండతో రగిలిపోతా ఉన్నా ప్రజలు మాత్రం ఆనందంతో మీలాగా హక్కున చేర్చుకొని ఆదరించి ఆశీర్వదించి మేమున్నామని ధైర్యం ఇస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మల్లేష్కి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆసిఫ్ గారు ఏడున్నాడు, ఆసిఫ్ గారు కానివ్వండి, ఇంకా సంబంధించిన డివిజన్ అధ్యక్షులందరికీ ప్రతి ఒక్క డివిజన్ లో ఇదే మాదిరిగా అభివృద్ధి చెందుతుంది. ఇంకొక 10 కోట్లతో ఇది పూర్తయింది కాబట్టి ఇతర డివిజన్లు కూడా ఈ వారంలో టెండర్లు వేస్తాం, 1-2 నెలల్లో పనులు ప్రారంభిస్తాం. ఇక్కడ కూడా ఇంకేమైనా కావాలన్నా అవి కూడా పూర్తి చేసి రాబోయే రోజుల్లో పీకే రామయ్య కాలనీ, ఇందిరమ్మ కాలనీ ఒక హైదరాబాద్ మాదిరిగా, ఒక కరీంనగర్ మాదిరిగా, ఒక జూబ్లీస్ మాదిరిగా మీరు ఇల్లు కట్టి అక్కడ చెత్త చెదారం లేకుండా పారిశుద్ధ్యంగా మంచి ఇంట్లో ఎంత ఉండగా శుభ్రంగా పెట్టుకుంటారో మీ వాడలను మాత్రం శుభ్రంగా పెట్టుకునే బాధ్యత మాత్రమే మీరు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. ఎలాగో రాబోయే ఎలక్షన్స్ లో మల్లేష్ ని నన్ను గెలిపించినట్టుగా ఇక్కడ మల్లేష్ ని గెలిపియండి. నా తమ్ముడు నేను తిట్టి పనిచేసే చనువు ఉంది, నా దగ్గర అలిగే చనువు ఆయనకు కూడా ఉంది. మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆసిఫ్ అన్ని డివిజన్లలో ఎక్కడున్నా ఇటు మల్లేష్ అయినా, అటు ఆసిఫ్ అయినా, అటు రమేష్ అయినా, డివిజన్ లో ఉన్న మల్లేష్ ఇంకో మల్లేష్ గాని, అదే మాదిరిగా 5th లో ఉన్న 5th డివిజన్ లో లక్ష్మయ్య గాని, రవి గాని, ఈ డివిజన్ లో ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి ఇవాళ మీ మధ్యలో నిలబడి ఎక్కడ సమస్య ఉన్నా సమస్యను పరిష్కారం చేస్తూ ముందుకు పోయే బాధ్యతను వారికి అప్పచెప్తా ఉన్నా. సేవాలాల్ సమితి ఎన్నికల ముందు మాట ఇచ్చిన మణిపల్లేష్ మల్లేష్ కి అప్పుడు ఇక్కడ కార్పొరేటర్ గా పోటీ చేసే అవకాశం ఇచ్చినప్పుడు ఇక్కడున్న కొంత దొరలు వాళ్ళ మాయలో పడి నిరంతరం కష్టపడే మల్లేష్ కు నేనొచ్చినా కూడా ఆ రోజు అధికారం ఉంది కదా అని చెప్పి ఓట్లను భయపెట్టి డబ్బు పెట్టి ఓడగొట్టిరు. కానీ వెనక్కి పోలే. రాష్ట్రాకు 25 సంవత్సరాలు వెనక్కి పోలే. మణిపల్లి మల్లేష్ వెనక్కి పోలే. నిరంతరం ఇక్కడ నిలబడి ఒకే మాట చెప్తా ఉండే, అన్నా మనం గెలవగానే ఈ వాడను మంచి చేయాలని, ఎవరు ఊహించని విధంగా చేయాలని అన్నప్పుడు ఆ రోజు మీకు వచ్చి మాట ఇచ్చిన పీకే రామయ్య కాలనీ, ఇందిరమ్మ కాలనీ అభివృద్ధి చేస్తామని చెప్పినాం. ఇవాళ మల్లేష్ వచ్చినప్పుడల్లా అడుగుతా ఉంటే చేస్తూనే ఉన్నాం కదా, ఇంకేం పనులు కావాలని
నేను అరిచినప్పుడల్లా ఓపిక వింటాడు. మళ్ళీ నేను ఫోన్ చేసి ఆ ప్రాంతంలో ఉన్న అధికారికి వెంటనే ఏమని చెప్తా. ఈ రోజు రోడ్డు నేను వస్తా ఉంటే చూసిన ఆ లైట్లకి ఆ రోడ్డు వస్తా ఉంటే ఎయిర్పోర్ట్ లో పొరపాటున ఫ్లైట్ దిగితే అక్కడ నుంచి దిగి చక్కగా పీకే రామయ్య కాలనీకి వచ్చే విధంగా బ్రహ్మాండమైన రోడ్డు కనబడతా ఉంది. ఓడలకు వస్తా ఉంటే నడవడానికి కూడా కష్టంగా ఉన్న ఈ రోడ్డు ఇవాళ బంజారాయిల్స్ జూబ్లీ హిల్స్ కంటే మంచిగా బ్రహ్మాండమైన రోడ్లు అన్ని వాడల్లో ఇస్తా ఉన్నాం. ఇంకా కొన్ని వాడలు మిగిలి ఉన్నాయి. ఆ వాడలను కూడా పూర్తి చేస్తాం. ఇలా పీకే రామయ్య కాలనీ, ఇందిరమ్మ కాలనీలో ఇల్లు కట్టుకోవడానికి, మీతో కలిసి నివాసం ఉండడానికి మాకు ఒక అవకాశం ఏందని చెప్పి పెద్ద పెద్ద పెత్తందారులు డబ్బులు ఉన్నవాడు కూడా ఇక్కడ ఉండాలని ఆలోచించుకున్న విధంగా అందంగా తీర్చిదిద్దుతామని చెప్పి మాటిస్తా ఉన్నా. ఇంకేమైనా రోడ్లు మిగిలి ఉన్నాయా? ఈరోజు ప్రభుత్వం చేస్తా ఉంది. 10 సంవత్సరాల నుంచి ఇయ్యని తెల్ల కార్లు ఈ రోజు ఈ ప్రభుత్వం, మీ ప్రభుత్వం మీ ముందు నిలబడి మేము ఇంటింటికి వచ్చి వెతికి ఇస్తా ఉన్నాం. ఇందరమ్మ ఇల్లు రాని వారికి మడిపల్లి మల్లేష్ రోజు అడుగుతాడు, ఈ ప్రాంతంలో ఇంకా కావాలని. ఇవన్నీ కూడా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ ఇల్లు కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు మళ్ళా ఇచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీ. డబల్ బెడ్రూమ్ ఇయ్యలే, నయా పైసా ఇయ్యలే, ఏది చేయకుండా 10 సంవత్సరాలు మన పిల్లలకు కలువకుండా మోసం చేసింది. ఇవాళ మీరు గెలిపించుకున్న మీ కుటుంబ సభ్యుడు ఇక్కడ ఉన్నాడు. నా వెనుక మన జిల్లాకు అందరికి ఇష్టమైన నాయకులు శ్రీధర్ బాబు గారు, పట్టి విక్రమార్క గారు ఇద్దరు కలిసి నాతో పాటు ఏ సమస్య వచ్చినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ప్రత్యేక దృష్టి పెట్టి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాం. 100 కోట్లతో నడుస్తా ఉంది. రోడ్లు వెడల్పు ఎన్టీపీసీ 3x800 మీరందరూ పనిచేసే పవర్ ప్లాంట్ లో ఇంకా పెంచి 55,000 కోట్లతో కడతా ఉన్నాం. మేడిపల్లిలో 500 మెగావాట్లు కడతాం, రామగుండంలో కడతాం. ఇలా ఈ ప్రాంతంలో చదువు కొరకు విద్యాలయాల్లో యూనివర్సిటీలు డెవలప్ చేస్తా ఉన్నాం. ఆడబిడ్డలకు నర్సింగ్ కాలేజ్ తెచ్చినాం, మగవాళ్ళకు కూడా నర్సింగ్ కాలేజ్ తెచ్చినాం. మెడికల్ కాలేజ్ తో పాటు వైద్యానికి 200 కోట్లతో పెద్ద హాస్పిటల్ కడతా ఉన్నాం. గుండె ఆపరేషన్ కూడా హైదరాబాద్, కరీంనగర్ పోవాల్సిన అవసరం లేదు, గోదావరి ఖనిలోనే చేసే ప్రారంభం చేస్తా ఉన్నాం. 230 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, మీ చిన్న పిల్లలకు భవిష్యత్తులో కార్పొరేట్ చదువులు KG to PG వరకు ఉచితంగా చదివించే కార్యక్రమాన్ని సంవత్సర కాలంలో పూర్తి చేస్తాం. ITIని ATCగా చేసినాం. ఇవాళ ఇంటింటికి వెళ్ళి అర్హత ఉన్న ప్రతి ఒక్క పేదవాడిని గుర్తించి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమాన్ని చేస్తా ఉన్నాం. అక్కడున్న రైతులు నాకు తెలిసి ఇక్కడ మధ్యరాల మూరు పట్టాల వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవాళ పల్లెలలో పోయి చూడండి, 3 పంటలకు నీళ్లు ఇస్తా ఉన్నాం. ఇవాళ పంట కూడా 50,000 మెట్రిక్ టన్నులు వచ్చిందంటే స్వతంత్రం వచ్చినప్పుడు ఇప్పటి వరకు రాలే, ఇవాళ తెచ్చినాం. ఇవాళ అన్నం పెట్టే రైతును ఆదుకుంటా ఉన్నాం, రైతు రుణం ఇచ్చినాం, రైతు భరోసా ఇచ్చినాం. ఇవాళ ప్రతి పంటను కొన్నాం. ఇవాళ సోదరుడు మల్లేష్ ఇవాళ స్వతంత్ర దిన సందర్భంగా మరి దాంతో పాటు నిర్వాహకుడు సోదరుడు మడిపల్లి మల్లేష్ గారు, సోదరుడు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం తిరుపతి గారు, సేవాలాల్ యూత్ అధ్యక్షుడు రమేష్ గారు, సంపద్గంత దినోత్సవ శుభాకాంక్షలు. బంధువులారా, మీ ప్రేమ అభిమానం అనేక సార్లు పోరాటం చేసినప్పుడు నాతో పాటు ఉన్నారు. కొంతమంది లేకున్నా పోయినసారి
శాసనసభ్యుడిగా పోటీ చేసే ముందు ఇంకా కొద్ది దూర ప్రాంతాల్లో సంతోషంగా ఉంది. ఇందిరమ్మ కాలనీ, పీకే రామయ్య కాలనీ నేను 23 సంవత్సరాల క్రితం దివంగత నేత వెంకటస్వామి గారి యొక్క సతీమణి పేరు మీద ఇది ప్రారంభించినప్పుడు మాతంగి కాలనీ అవతల నుంచి నివాసం తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పుడు ఎవరికి వాళ్ళు గుడిసెలు వేసుకొని పాములు కొట్టి కరెంటు లేక నీళ్లు లేక నానా అవస్థలు పడ్డ రోజు చూస్తే ఆ రోజు 2009లో ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ వేసి లైట్ పెట్టించినాం. తొలతి కాలంలో ఈ ప్రాంతాన్ని చూసిన వాళ్ళు లేరు. 17 సంవత్సరాల గత ప్రభుత్వంలో అప్పుడున్నటువంటి నాయకులు కానీ ఇక్కడ ఉన్న కార్పొరేటర్ కానీ రోడ్డు కాదు కదా ఏది ఇవ్వకుండా ఆస్థలు పడుతున్న ఈ ప్రాంత ప్రజలకు అండగా నిలబడకుండా అవసరానికి వాడుతూ నిర్లక్ష్యం చేసినారు. ఆ రోజు ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు నేను ప్రభుత్వాలు వచ్చినప్పుడు మాట ఇచ్చిన పటాకాలు కొద్దిసేపు ఆపండి. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.